ఈ 5 ఆయన ఇచ్చినటువంటి 6 హామీలో కావివి. ఒక ఫ్రీ బస్ ఒకటే 6 హామీలో భాగంగా. ఓకే. మిగతా ఏంది? బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు ఇస్తానటువంటి రిజర్వేషన్ ఇలా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుకు 15,000 ఎకరానికి రైతు భరోసా 15,000 చెప్పిండు. ఆ 12,000 కూడా 2 దఫాలు ఎగ్గొట్టిండు. అది మర్చిపోతున్నారు మీరు. ఓకే. 2 లక్షల రుణమాఫీ చేస్తానని 42% మందికి రుణమాఫీ జరిగింది. ఇంకా 58% మందికి రుణమాఫీ జరగలేదు. తర్వాత ప్రతి కౌలు రైతుకి, ప్రతి లేబర్ కి, రైతు వ్యవసాయ కూలీకి 10,000, 12,000 ఏటా ఇస్తాడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 12,000 ఇస్తాడు. దళిత డిక్లరేషన్ పేరు మీద దళితులు మోసం చేసిండు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదించిన 10 లక్షల దళిత బంధుని ఈయన 12 లక్షలు ఇస్తా అన్నాడు. అర్రాస్పాట పడినట్టే. అది ఇవ్వలేదు. యువ వికాసం పేరు మీద, యూత్ డిక్లరేషన్ పేరు మీద వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మొదటి ఏడాది కాదు, 2 లక్షలు ఇచ్చిండా? 2 లక్షలు ఇచ్చిండా? ప్రామిస్ అంటే హామీ నెరవేరలేదు కదా, మీరు డైవర్ట్ చేయరు. సరే సార్, 60,000 ఒప్పుకుంటారు? ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకో? ఆయన ఇచ్చింది కాదు అది. నియామక పత్రాలు 45 నియామక పత్రాలు ఎవరైనా ఇస్తారు బ్రదర్. 60,000 ఉద్యోగాల్లో 45,000 ఉద్యోగాలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేవలం నియామక పత్రాలు ఇస్తేనే నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్పుకుంటే అది తప్పు కదా. రేపు గ్రూప్ 2 కూడా నియామక పత్రాలు పెద్ద హడావిడి కూడా చేస్తున్నారు. చేయమనండి, తప్పేం లేదు. కానీ విస్మరిస్తున్నటువంటి విషయం ఏంది? ఫస్ట్ ఇయర్ లోనే 2 lakh జాబ్స్ ఇస్తాడు యువ వికాసం పేరు మీద. అన్ఎంప్లాయ్మెంట్ స్టైపెండ్, నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాడు. ఏడబైంది? సరే, ఇప్పుడు అధికారంలో వచ్చినాక కొన్ని చేసాం, కొన్ని చేయలేము. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కొన్ని చెప్పారు, కొన్ని చేయలేదు, కొన్ని చేశారు. అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాము. వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు. వాళ్ళు కూడా చెప్తానని చేయలేని విషయాల్ని మేము ప్రజలకు వివరిస్తున్నాము. జూబ్లీ హిల్స్ ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ఖచ్చితంగా దాన్ని మీరు అంటే జనాల లోపలికి వెళ్తున్నారు కదండి, ఏ విధంగా ఉంది రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ ఉంది, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. గెలవడం పక్కన పెట్టండి. ఇంతకు ముందు గోపీనాథ్ గారికి మొన్న 17,000, 18,000 మెజారిటీ వచ్చింది. దానికి మించిన మెజారిటీ వస్తుంది పక్కా ఖచ్చితంగా. కాన్ఫిడెన్స్ ఉన్నారు డెఫినెట్ గా. సో ఇక్కడ బీజేపీ ఏం కాంపిటీషన్ రాదా మీకు? బీజేపీ వాస్తవంగా ఆనాడు పోటీలో లేదు, ఈనాడు పోటీలో లేదు. బీజేపీకి డిపాజిట్ ఆనాడు కనీసం డిపాజిట్ వచ్చిందో లేదో నాకు గుర్తులేదు. ఎగ్జాక్ట్ 25,000. ఈసారి ఆ 25,000 కూడా రావు. డిపాజిట్స్ రావు, 25,000 ఓట్లు కూడా రావు సార్. ఓకే. అండ్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీ పీఠాన్ని కదిలించి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది పెద్ద లెక్క కాదు. కంటోన్మెంట్ ఆల్రెడీ మీ సిట్టింగ్ స్థానం కాంగ్రెసే గెలుచుకుంది. సో ఇప్పుడు కూడా మీరు కలలు కనకపోతే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. మేము కలలు కంటలేము, రియాలిటీకి దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పీఠం కదిలించిండు అనేది పొలిటికల్ డైలాగ్. అది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది, మనకు సూట్ కాదు. రేవంత్ రెడ్డి ఏంది, నెత్తి మీద కాలు పెట్టి తొక్కొచ్చిన, లాగుల్లో తొండలు చోటిస్తా, ఒక ముఖ్యమంత్రి హోదాకు తగినటువంటి భాష కాదు ఆయన. మనం మాట్లాడుకునే సంస్కారవంతమైనటువంటి భాషలో భాగంగా చెప్పాలంటే, హైదరాబాద్ సిటీలో 2028లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీరైతే ఒప్పుకోవాలి కదా. కంటోన్మెంట్ వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏందో మీకు తెలుసు. అక్కడ ఎమ్మెల్యే గారు చనిపోవడము, తర్వాత అది మొదట్లోనే కేవలం పార్లమెంట్ ఎన్నిక అంటే 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. న్యాచురల్ గా పబ్లిక్ ఏమనుకుంటారు, అధికారంలో ఉన్న పార్టీ ఇంకో 4.5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా అని చెప్పేసి కోరుకున్నారు తప్ప, రేవంత్ రెడ్డి ముఖం చూసో, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖాలు చూసో, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చూసో కాదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చూసి మోసపోయింది 2023లో. ఇప్పటికీ ప్రజలు రిపెంట్ అవుతున్నారు. ఎందుకు వేసినాం రా బాయ్ వీళ్ళ కోటు అని చెప్పేసి. ఇలా ముసలికి 4,000 పింఛన్ అన్నాడు, హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ పీపుల్ కి 6,000 పింఛన్ అన్నాడు, ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2,500 ఇయ్యలేని మొగోడు కోటీశ్వరులు చేస్తాడు. ఢిల్లీలో ఇస్తలేరు, ఆయన ఓపెన్ గా ఢిల్లీకి సంబంధం ఏముంది? ఆ రోజు ఢిల్లీలో ఇస్తేనే నేను ఇస్తా 2,500 అని చెప్పుండాల్సింది కదా. రెండోది, కోటీశ్వరాలు చేస్తా ప్రతి మహిళని అంటుండు. 2,500 ఇయ్యలేనాడు కోటీశ్వరాలు చేస్తారా? ఏ విధంగా అసలు? 1 కోటి రూపాయలు అంత సులువా? ఇందిరా మిల్లి అలా జూబ్లీహిల్స్ ఎన్ని కట్టిరు? మేము ఇచ్చినటువంటి కేసీఆర్ గారు 2 BHK డిగ్నిటీ హోమ్స్ వేయాలి. ఇక్కడ 3,600 ఇండ్లు ఉన్నాయి. ఇలా నా వ్యక్తి నాతో పాటు కలిసి పనిచేస్తూ ఉంటాడు, మా రాజు అనే వ్యక్తి. కొల్లూరులో